ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. జీకే న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పరిధి 16వ వార్డులో గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా జ్ఞానపీఠం కానుకొని ఉన్న రైతుల పుంత రోడ్డు మార్గం కబ్జాకు గురవుతున్నదని పిఠాపురానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం గోరసర్ రోడ్డు సమీపంలో ఉన్న లంకవారి దుడ్డులో పండించిన పంటలను రైతులు మార్కెట్కు తరలించాలంటే పిఠాపురం ఉమర్ ఆలీషా ఆశ్రమం వద్ద నుండి రైతుల పుంత మార్గం నుండి ధాన్యాన్ని తరలించాలి. ఇప్పటికే 20 అడుగుల పుంత రోడ్డు మార్గం ఉమర్ ఆలీషా ఆశ్రమం నిర్వాహకులు కబ్జా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. 1500 ఎకరాల భూమిలో రైతులు పండించిన వరి పంట ఇంటికి చేరాలంటే ట్రాక్టర్లు, లారీలు ఈ మార్గం గుండా రావాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో ప్రసిద్ధిగాంచిన ఉమర్ ఆలీషా ఆశ్రమానికి ఎంతో మంచి పేరు ఉందన్నారు రైతులు. 9వ పీఠాధిపతి అయిన గురువు గారు ఆశ్రమ నిర్వాహకులు రైతులు వెళ్లే దారిని కబ్జా చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పిఠాపురం మహారాజారావు, గంగాధర్ రామారావు, రావు వెంకటరత్నం, మహిపతిరావు పరిపాలన నుంచి రైతులు పండించిన పంటను ఇదే మార్గం గుండా రైతులు మార్కెట్కు తరలిస్తున్నామని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన పుంత రోడ్డు మార్గాన్ని ఆశ్రమ వాసులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నదాతలు బహిరంగంగా మీడియాకు తెలిపారు. ఆక్రమణను అడ్డుకున్న రైతులపై అమర్ ఆలీషా ఆశ్రమ నిర్వాహకులు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా రైతులు ఉమర్ ఆలీషా ఆశ్రమంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ పుంత మార్గం రైతులు పండించిన పంటలు ఇంటికి చేర్చుకోవడానికి అలనాటి పిఠాపురం సంస్థాధీశులు రాజావారు రైతులకు కేటాయించిన రోడ్డు సమస్య అధికారులు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెవెన్యూ అధికారులు వచ్చి ఇక్కడ స్థలం ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఇది కాగితాలు వెబ్సైట్లో మీరు కొడితే ఈ సర్వే నంబర్ల మీద ఎంత భూమి ఉంది అన్నది అధీకృతంగా ప్రభుత్వ స్థలంగా గుర్తింపబడి ఉంటే అది వారి ఆస్తి కాదు అని చెప్పని మేము నిర్విధాసంగా చెప్తున్నాం. ఇవాళ వాళ్ళు మాకు దయతోటే ఇవ్వలేదు, వాళ్ళ ప్రైవేటు ప్రాపర్టీ ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ప్రైవేటు డాక్యుమెంట్స్ ఏం లేవు. వారు ఆక్రమణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆక్రమణలో ఉన్నటువంటి భూమిని వాళ్ళు 20 సెంట్లు మనకి దారికి ఇచ్చారు. 20 అడుగులు దారి ఇచ్చారు. అది ప్రభుత్వాధీనంలో ఉన్న మూలన వేళ వాళ్ళు ఇచ్చారు. కానీ ప్రభుత్వాధీనంలో లేకపోతే వాళ్ళ సొంత ఆస్తి అయితే 1 గజం స్థలం కూడా ఇవాళ రైతులకు ఇవ్వరు. ఇవాళ ప్రభుత్వ స్థలం కాబట్టి పెద్దలు కూర్చుంటే బలంగా ఎందుకు గొడవలని చెప్పని వాళ్ళు ఆ రోజు ఇచ్చారు. మేము ఒప్పుకున్నాం, రైతులకు దారికి మాత్రమే కావాలని ఒప్పుకున్నాం. కానీ ఇవాళ ఇటువంటి చర్యలు చాలా అమానుషం. మన కలెక్టరేట్లో ఈ సర్వే నెంబర్ కొట్టి ఇది భూమి గవర్నమెంట్ ఆధీనంలో ఉంది అని చెప్పని అధికారికంగా మనకి సర్టిఫికేట్ ఇచ్చారు. ఉందండి అది దాన్ని బట్టి ఆ వేళ స్వచ్ఛందంగా 20 అడుగులు ఇచ్చారు. అది లేకపోతే ఇస్తారా? వాళ్ళ సొంత చెప్పండి, ఆ మాట చెప్పండి. అది పడుకుంటే ఏది రైతులకి న్యాయం, రైతు కూలీలకి న్యాయం, రైతు కూలీలకి న్యాయం, రథాలపేటలో ఉన్నటువంటి హరిజన సోదరులకి న్యాయం, రథాలపేటలో ఉన్న హరిజన సోదరులకి న్యాయం, రథాలపేటలో ఉన్నటువంటి హరిజన సోదరులకి న్యాయం, క్రైస్తవ సమాధులకు వెళ్ళేటువంటి దారిని అభివృద్ధి చేయాలి. క్రైస్తవ సమాధుల దగ్గరికి వెళ్లే దారిని, 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 క్రైస్తవ సమాధుల దగ్గరికి వెళ్లే దారిని రైతులకి రైతు కూలీలకి పిఠాపురం పట్టణానికి ఉమర్ ఆలీషా గారి దుశ్చర్యలు రైతులకి న్యాయం, రైతులకి న్యాయం, రైతులకి న్యాయం. సరే వాయిస్ లో 3 రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు 3 మీద. ఎవరెవరు మీద ఇచ్చారండి? పేర్లు చెప్పండి. సార్ ఇక్కడ గోరస్ రోడ్డు దగ్గర మొత్తం పత్రికా విలేకరులు రైతులు అందరితో ఇక్కడ ఉన్నాం సార్. ఇక్కడ రాగలరా?
సర్కిల్ ఆఫీస్కి రమ్మన్నారు సార్. అంటే నిన్న రాత్రి మేము అందరూ ఫోన్ చేస్తే సీఏ గారు లేరని చెప్పారు సార్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఉన్నారా సార్? అయితే 10 నిమిషాల్లో పావు గంటలో అక్కడ ఉంటాం సార్. ఓకే అండి. ఓకే అలా కాదు, వాళ్ళ కంప్లైంట్ ఇష్యూ జరిగి 3 రోజులు అయింది సార్. 4వ రోజు నిన్న ఇచ్చారండి కంప్లైంట్. ఎవరెవరు మీద ఇచ్చారు పేర్లు? యనమల సూర్యనారాయణ, దండా శ్రీను, కుపిరెడ్డి రాజు, కొప్పిరెడ్డి శ్రీను. ముగ్గురు మీద ఇచ్చారండి కంప్లైంట్. ముగ్గురు మీద ఇచ్చారండి కంప్లైంట్. అంటే రైతులు ఎంతమంది ఉంటారండి మీ ఒక 100-150 పైన ఉంటారండి రైతులు ఈ దొడ్లో? దొడ్లో 100 మంది రైతులు ఉంటారు. లంకవారి దొడ్లో? లంకవారి దొడ్డి అండి ఇది. అదండి లంక దొడ్డి. గతంలో ఉమర్ ఆలిషా గారు తమ్ముడు ఆలిషా గారి ఆధ్వర్యంలో మాకు సెటిల్మెంట్ 20 ఏళ్ళు వదిలేయడానికి మాకు రైతులు దారి కింద వదిలేశారు. అది ఇంకా ఒక ఆంధ్రప్రదేశ్ అదే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా 5 ఫీట్స్ లోపల ఉందండి. ఇంకా ఇప్పుడు గ్రామ కంఠం భూమి అంటున్నారు. ఇది ఎన్ని లింకులు అండి? ఇది కొంత కావాలంటే పేపర్ ఇస్తానండి, నాకు అంత ఐడియా లేదు, నేను రైతుని కదండి. అదండి ఎన్ని లింకులో వేయడం చూడండి. ఉన్నాయి మా దగ్గర. ఖచ్చితంగా ఈ వాళ్ళ లెక్క 20 సెంట్లు సార్. 20 సెంట్లు అంటే 45 సెంట్లు ఉంది సార్. 40 గజాలు ఇంచుమించు వస్తుంది. 28 సెంట్లు ఉందండి. 48 సెంట్లు అండి. ఇలాగా ఎక్కడికి మన కనెక్టివిటీ రోడ్డుకి ఆశ్రమం పొడుగునే 48 సెంట్లు ఉందండి. ఆశ్రమం పొడవునే? ఆశ్రమం పొడుగునే 10 అడుగులు లోపల, 12 అడుగులు లోపల ఉంటుందండి. ఆక్యుపేషన్ అండి. అన్ని రికార్డు ఉంది, రికార్డు అంతా చూపిస్తాం సార్. ప్లాన్ ఉంది మా దగ్గర, అన్ని ఉన్నాయి. అది దాంట్లో ఎలా ఆయన స్వచ్ఛందంగా వదిలేసారు చెప్పి రాశారు. స్వచ్ఛందంగా వదిలేసారు రాశారండి. ఒక నిమిషం ఆఫ్ చేసి అసలు లేదు చెప్పండి. పిఠాపురం నియోజకవర్గ పరిధి రైల్వే అండర్ బ్రిడ్జ్, గోర్స్ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఉమర్ ఆలిషా గారి పాతపీఠం దగ్గర ఉన్నాం మనం అందరం. నా పేరు యనమల సూర్యనారాయణ. ఇవాళ రైతులందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు ఎంచేదంటే ఇది కొన్ని తరాల నుంచి ఇక్కడ రైతు పొంత అనేక మార్పులతోటి అభివృద్ధి చెంది మొట్టమొదట ఎస్విఎస్ఎన్ వర్మ గారు మార్కెటింగ్ నిధులతోటి ఈ రోడ్డుని మొట్టమొదట ఇక్కడ అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి ఎస్విఎస్ఎన్ వర్మ గారు నాయకత్వంలో ఉండగా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ నిధుల్ని ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటిది, తర్వాత పంచాయతీలో ఉన్నది కూడా రైతుల కష్టాలు ఆయన చూసి ఇక్కడ ఆ నిధులను తీసుకొచ్చి ఓ షేపు తయారు చేశారు. కొన్ని కొలతలు తయారు చేశారు. రోడ్డు ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని కొలతలు తయారు చేశారు. ఈ తయారు చేసిన తర్వాత కొంతకాలానికి ఈ పీఠం వారు ఇక్కడ ఇవన్నీ కూడా మూసేసి ఎదరకొస్తే కాకినాడ మన ఎంపీగా చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు పెద్దరికంగా ఉంటూ ఆ వేళ రాంబాబు గారు కొంతమంది పెద్ద మనుషులు కలిసెట్టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఆ వేళ మొత్తం అందరూ కూడా ఈవేళ మనం ఈ పొంతని మనం నిలబెట్టుకోవాలి. ఇది పూర్తిగా గ్రామ కంఠం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటిది. వారు అనుభవించేటువంటి ఆస్తి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం. అది దాన్ని కొన్ని తరాలుగా వాళ్ళ ఆక్రమణలో ఉన్నది. అది మేము అడగలేదు. రైతులకి దారి కావాలంటే 20 అడుగులు ఆ వేళ కలెక్టర్ గారికి ఇచ్చిన పిటిషన్లో ఎంపీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటితో రైతులకి 20 అడుగుల దారి ఇక్కడ ఏర్పాటయ్యింది. ఈ 20 అడుగుల దారిని మళ్ళీ ఇదిగో వాళ్ళు ఈ రకంగా గోడ బయట కట్టి ఈ ముళ్ళ పొదలు వేసి తర్వాత ఇక్కడ రైతులకి విపరీతమైనటువంటి ఇబ్బందులు, హెరాస్మెంట్లు, తర్వాత ఏంటంటే కత్తులు చూపించే బలంగా కత్తులు చూపించి నరికేస్తారట. మేము పిఠాపురంలో పుట్టాం. ఎవరికైనా దమ్ము ఉంటే మా ఎదురుగుండా వచ్చి మేము చేసే పనికి కత్తులు చూపించి నరుగుతారో ఇంకోటి చేస్తారో చేయమని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇచ్చారు. మా మీద పోలీస్ స్టేషన్ 64 సంవత్సరాల రాజకీయ జీవితంలో కానీ ఇవాళ స్వచ్ఛంద సేవా సంస్థల కార్యక్రమాల్లో కానీ ఎప్పుడూ నా మీద పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ లేదు.
ఇది నేను మొట్టమొదటి ఫేస్ చేసేటువంటి కంప్లైంట్. అంచేత చావోరేవో తేల్చుకుంటాం. రైతులను వదిలిపెట్టే పరిస్థితి లేదు, ప్రజలను వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఇది అభివృద్ధి చేయాలని చెప్పని 1,77,00,000 శాంక్షన్ చేస్తే ఇది ఇవాళ ఆఫ్ చేయాలని చూస్తున్నారేమో. మేము ప్రాణాలు ఒడ్డి వాళ్ళంగా రోడ్డు వేయించుకుంటాం. ఇవాళ మేము మా ప్రాణాలు ఒడ్డి రోడ్డు వేయించుకుంటాం, అంతేనే కానీ వదిలిపెట్టే పరిస్థితి లేదు. దయచేసి అందరూ మాకేంటంటే ఇక్కడ ఇందులో ఎవరి గురించి కాదు, కొన్ని తరాలు ఇది కనెక్టివిటీ రోడ్డు కింద మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మహారాజా వారధి ఫ్లైఓవర్ బ్రిడ్జిగా అక్కడ కనెక్ట్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య సగం తగ్గిపోద్ది. ఇవాళ మీరు వేసేటువంటి కొండవరం ఆర్ఓబి దగ్గర నుంచి కాకినాడ వెళ్ళిపోయేటువంటి వెహికల్స్ ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇవాళ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. పబ్లిక్కి సంబంధం లేకుండా, ట్రాఫిక్కి సంబంధం లేకుండా ఈ రోడ్డు అభివృద్ధి పరిచిన రోజునే ఇక్కడి నుంచి అంబులెన్సులు కానీ, ఈ గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళందరూ కూడా అతి తక్కువ సమయంలో కాకినాడ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అని చేత దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ ఉమర్ అలీ షా గారు పెద్ద మనసుతోటి ఆయన ఇప్పటిదాకా చేసిన చర్యలను మేము ఏ రకంగానూ కూడా తప్పుపట్టం. కానీ ఇవాళ రైతుల కోసం ఆయన నిలబడాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఆయన ఎంతమంది ఆయన్ని మార్పు చేసినా ఎంచేదంటే ఆయన పీఠానికి 5 ఎకరాలు ఈ రైతుల తాలూకు మట్టి తోలేను. నేను అక్కడికి 5 ఎకరాలు 10 ఎకరాల్లో రైతులు మట్టి మా సొంత చేలల్లో మట్లు మీ పీఠానికి తోలేమయ్యా. మీరు గుర్తుపెట్టుకోండి, మేము మీకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులుగానే మేము ఇప్పుడు చూస్తున్నాం మిమ్మల్ని. మీరు ఈ రకంగా మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు పెట్టి ఈ రకంగా వెళ్తే ఇది చరిత్ర ఒప్పుకోదు. తర్వాత ఈ దారి గురించి మీరు చేసేటువంటి చర్యలు ఏమన్నా సరే మేము అధికారులకు తెలియజేసుకుంటున్నాం. రాజకీయ నాయకులకు వెళ్ళాలని చెప్పని మొత్తం అందరికీ కూడా రిక్వెజేషన్లు ఇస్తున్నాం. మాది శాంతి ఉద్యమ పోరాటం తప్పితే వేరే రకమైనవి మాకు అసలు లేవు. అని చేత మీరు దయచేసి ఈ కార్యక్రమాల మీద కూడా మీరు అవగాహన తీసుకొచ్చి మీరు 10 మందికి ఉపయోగం చేయాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాం. న్యాయం చేయాలి. కబ్జా చేసినటువంటి పొంతన రోడ్డుని, కబ్జా చేసినటువంటి పొంత రోడ్డుని, కబ్జా చేసినటువంటి పొంత రోడ్డుని, కబ్జా చేసినటువంటి పొంత రోడ్డుని, కబ్జా చేసినటువంటి పొంత రోడ్డుని ఈ సర్వే చివరిదాకా కొనసాగాలి. ఈ రెవెన్యూ సర్వే చేసి తిరిగి ఇది రైతులకి రైతు రీసర్వే చేయాలి. 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 ఇవాళ రైతుల భూమిని రక్షించుకోవాలి. రైతుల భూమి, రైతుల భూమి, రైతుల భూమి, రైతుల భూమి, దాని కొంతదారి, 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 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.